హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గైస్ మరో మూవీ రివ్యూతో అయితే మీ ముందుకు వచ్చాను. సో ఈరోజు కిష్కింధాపూరి అండ్ మిరాయి సినిమా రెండు సినిమాలు భారీ సినిమాలు అయితే రిలీజ్ అయ్యాయి. సో ఆల్రెడీ కిష్కింధాపూరి మూవీ ఒపీనియన్ అయితే మీకు చెప్పాను. అండ్ మరో ఒపీనియన్ ఏంటంటే మిరాయి సినిమా. సో రకరకాల రివ్యూస్ చూస్తుంటారు, కానీ నేను జెన్యూన్ రివ్యూ అయితే ఇవ్వాలనుకుంటున్నా. మిరాయి సినిమా ఓవరాల్గా స్టోరీ చెప్పాలంటే మిరాయి అనే ఆయుధంతో హీరో దుష్టశక్తిని ఎదిరించి లోకాన్ని ఎలా కాపాడుతాడు అనేదే స్టోరీ. సో మరోసారి తేజ సజ్జా నటనతో అల్లరించాడు. చాలా రోజుల తర్వాత మంచు మనోజ్ ఈ క్యారెక్టర్తో అయితే చించి పడేశాడని చెప్పుకోవచ్చు గైస్. సో మంచు మనోజ్ గారు సెకండ్ ఇన్నింగ్ అయితే సూపర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మంచు మనోజ్ గారు చాలా క్యారెక్టర్స్ చేశారు, చాలా మూవీస్ హీరోగా చేశాడు. కానీ ఈ సినిమాతో అయితే మరో లెవెల్కి వెళ్ళిపోయాడు అనేది చెప్పుకోవచ్చు. నాకు తెలిసి మంచు గారి ఫ్యామిలీలో నాకు తెలిసి విలనిజం చాలా బాగుంటుందేమో అనేసి, విలనిజం క్యారెక్టర్స్ చేస్తే చాలా బాగుంటుంది అనేసి నాకు ఒపీనియన్. ఎందుకంటే ఈ సినిమాతో నిరూపించుకున్నాడు. సో నాకు అనిపించింది మంచు మనోజ్ గారు విలన్ క్యారెక్టర్స్ మళ్ళీ కంటిన్యూగా చేస్తాడేమో అనేసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమా తర్వాత మంచి మంచి సినిమాల్లో కనిపించే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ సినిమాలో చించి పడేశాడు క్యారెక్టర్ అయితే నాకైతే అనిపించింది. అండ్ తేజ గారు స్టోరీ సెలెక్షన్ కూడా సో చాలా బాగుంది. చూసారు కదా, లాస్ట్ సినిమాలు చూసుకున్నట్టయితే జై హనుమాన్ సినిమా అయినా, జాంబీ రెడ్డి సినిమా అయినా, ఇంకా చాలా సినిమాలు అయితే సో నాకైతే స్టోరీ సెలెక్షన్స్ ఒక డిఫరెంట్ స్టోరీ సెలెక్షన్స్ చేసుకుంటున్నాడు అనేసి అనిపించింది. అండ్ మిరాయి సినిమా కూడా చాలా బాగుంది స్టోరీ సెలెక్షన్. సో నాకైతే చాలా బాగా అనిపించింది. కొంతమంది అంటున్నారు సెకండ్ హాఫ్లో కొంచెం ల్యాగ్ ఉంది, కొంచెం స్క్రీన్ ప్లే స్లోగా ఉంది అనేసి అంటున్నారు. సో నాకైతే ఓకే, ఇంకా షార్ప్గా చేస్తే బాగుండేది. నాకు అనిపించింది కూడా ఇంకా కొంచెం సెకండ్ హాఫ్లో షార్ప్ చేస్తే బాగుండేది. అండ్ మంచు మనోజ్ గారు తేజ గారి కాంబినేషన్ సీన్స్ అయితే సూపర్ అనిపించినాయి. వాళ్ళ కాంబినేషన్ సీన్స్ అయితే సూపర్ అనిపించినాయి. అండ్ విజువల్స్ బీజిఎమ్స్ కూడా బాగున్నాయి. అండ్ క్లైమాక్స్లో కొంచెం ఇంకా ఉంటే బాగుండేది అనిపించింది నాకైతే. అండ్ మిగతా క్యారెక్టర్స్ కూడా స్కోప్ ఉంది, మిగతా క్యారెక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. అండ్ ఇంకాస్త స్క్రీన్ ప్లే సెకండ్ హాఫ్లో ఉంటే బాగుండేది అనిపించింది నాకైతే, నా ఒపీనియన్. అండ్ తేజ గారు అండ్ మంచు మనోజ్ గారు సెకండ్ ఇన్నింగ్స్తో అయితే దూసుకెళ్తాడు ఈ సినిమాతో అయితే. అండ్ ఆల్రెడీ సినిమాలు చేస్తూనే ఉన్నాడు. అండ్ మేబీ హీరో కన్నా ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తే ఇంకా బాగుంటుంది, చాలా హ్యాపీగా ఉంటాడు అనేసి నాకు అనిపిస్తుంది గైస్. ఎందుకంటే మిరాయి సినిమా ఒక డిఫరెంట్ స్టోరీ, చాలా బాగుంది, నాకైతే నచ్చింది. అండ్ డైరెక్టర్ గారు ఇంకొంచెం కష్టపడితే ఇంకా బాగుండేది. నాకు తెలిసి 100 crores 200 crores క్లబ్లో చేరేది ఈ సినిమా. మేబీ ఎంత కలెక్షన్ చేస్తుంది అనేది ఒకటి సస్పెన్స్ ఉంది, అది ఒక క్యూరియాసిటీ ఉంది. మేబీ ఈ సినిమా ఎంత కలెక్షన్ చేస్తుంది ఏంటి అనేసి. అండ్ హీరోయిన్ కూడా యాక్టింగ్ చించి పడేసింది. అండ్ మిగతా క్యారెక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. అండ్ ఈ సినిమా మిరాయి అనేది ఒకటి చెప్పాలంటే, సింగిల్ లైన్లో చెప్పాలంటే, మిరాయి అనే ఆయుధంతో హీరో దుష్టశక్తిని ఎదిరించి లోకాన్ని ఎలా కాపాడుతాడు అనేదే స్టోరీ. సో చెప్పాను కదా, ఈ దుష్టశక్తిని ఎలా కాపాడుతాడు అనేది మీరు సినిమా చూస్తే క్లారిటీ అర్థమవుతుంది. సో ఈ రివ్యూస్ని చూసి మీరు సినిమాకి వెళ్ళకుండా ఉండకండి, సినిమా చాలా బాగుంది. అండ్ సెకండ్ హాఫ్లో కొంచెం లిటిల్ బిట్ షార్ప్గా ఉంటే బాగుండేది. అండ్ మంచు మనోజ్ గారి కోసమైనా ఈ సినిమాకి వెళ్ళండి. అండ్ తేజ గారి యాక్టింగ్ కోసమైనా ఈ సినిమాకి వెళ్ళండి. అండ్ డైరెక్టర్ గారి కోసమైనా ఈ సినిమాకి వెళ్ళండి. అండ్ బీజిఎమ్స్ అక్కడక్కడ ఎలివేషన్స్ కూడా చాలా బాగున్నాయి, వార్ సీన్స్ కూడా బాగున్నాయి, ఫైట్ సీన్స్. సో ఓవరాల్గా అయితే ఈ సినిమాకి నేను ఎంత రేటింగ్ ఇవ్వాలనుకుంటున్నానంటే 5కి 3.5 or 3 ఇవ్వాలనేసి నేను అనుకుంటున్నా. మేబీ మిరాయి మూవీ గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకేమైనా పాయింట్స్ మర్చిపోతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే చాలా రివ్యూస్ కొంతమంది జెన్యున్గా చెప్పొచ్చు, కొంతమంది ఫేక్గా చెప్పొచ్చు, కానీ సినిమా మాత్రం సూపర్ ఉంది. ఇంకొంచెం బాగుంటే బాగుండేదని, లిటిల్ బిట్ కొంచెం బాగుంటే బాగుండేదనేసి నాకు అనిపించింది. సో మేబీ డైరెక్టర్స్ తీస్తారు ఇట్టు కొట్టాలనేసి, మేబీ చిన్న టెక్నికల్ ఇష్యూ వలన, మేబీ ప్రొడక్షన్ ఇష్యూ వలన మేబీ డిసప్పాయింట్ చేయొచ్చు ఆ చిన్న లిటిల్ బిట్. కానీ సినిమా మాత్రం ఓవరాల్గా సూపర్ అనిపించింది నాకైతే గైస్. దట్స్ ఇట్, థ్యాంక్ యూ సో మచ్.